అందరికీ నమస్కారం అండి. ఈరోజు మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ సబ్ జైల్స్ కానీ అక్కడ సెంట్రల్ జైల్స్ కానీ విజిట్ చేయడం మాకు అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు. కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్, అందులోనే దగ్గర 26 నుంచి 30 సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే మేము అందరం కూడా పనిచేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా సంచలనమైన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అంతకు మించి ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా కొత్త స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. జైలు మీద అవగాహన తెలిపించే విధంగా కూడా తెలంగాణలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ విధంగా కూడా ఏపీలో కూడా ఏమన్నా తీసుకొచ్చారు అంటే 500 రూపాయలు కట్టి జైల్లో అక్కడ ఉన్నటువంటి వాటిని వివరించే దిశగా కూడా ఇటు తెలంగాణ. యాక్చువల్గా మీకు విషయం ఏంటంటే జైల్స్ అనేవి ఏంటంటే ఒక పరివర్తనకి రావడానికి ఒక మెయిన్ ప్లేసెస్ అండి. అందులోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ జైలు సిబ్బంది రెండు కూడా వేరేగా ఉంటారు. జైలు సిబ్బంది ఎలా ఉంటారంటే వాళ్ళతోనే కొంచెం దగ్గరగా మాట్లాడుతూనే వాళ్ళు పరివర్తన రావడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే జైలు అనేది ఒక పరివర్తనకి ఒక కేంద్రాల కింద భావించాలి. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్లో ఉండాలి. దాని మీదనే పెరోల్ ఒకవేళ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద మానిటర్, కానీ బెయిల్ మీద బయటకు వచ్చే వాళ్ళ హ్యాబిచువల్ అవ్వకుండా వాళ్ళ మీద మానిటర్ కూడా ఈరోజు మేము చేపడుతున్నాం. జైలుకి అయితే మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. అన్నిటికీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టాం కదండి, ఇప్పటి వరకు అవన్నీ రిక్రూట్మెంట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. గౌరవ నారా లోకేష్ గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు, మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జైలు శాఖని, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ మూడిట్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి హైవేలు తిరుపతి కావచ్చు, అంటే ఇక్కడ ఎక్కడ కూడా 5 స్టేషన్స్ అనేది లేవు మేడం. అక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగితే తిరుపతి నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మేడం. లేదు, దానికి సంబంధించి మొన్ననే రీసెంట్గా నేను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ప్రెజెన్స్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ రెండింటితో కూడా. అందులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక అవుట్ పోస్ట్ పెట్టి అక్కడ ఫైర్ ఇంజన్స్ పెడుతున్నాం. ఏమంటే మీరు నమ్ముతారా, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క ఫైర్ ఇంజన్ కూడా కొన్న పాపాన పోలే. కానీ మేము వచ్చిన తర్వాత 270 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్లోనే ఈ ఫైర్ టెండర్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా మేము పర్చేస్ చేసుకుంటున్నాం. మొన్న మొదటి విడతలో భాగంగా వచ్చిన ఫైర్ ఇంజన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రారంభం చేశారు. కాబట్టి ఎక్కడా కూడా ఫైర్ ఇంజన్స్ కానీ ఫైర్ టెండర్ వెహికల్స్ కానీ లేవు అనడానికి లేదు. అవుట్ పోస్టులు పెట్టైనా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకున్నాం.